ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వినాయక చవితి. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరింటా సందడే. ఇది మా ఇంట్లో ఉందా పద్ధతి, ఇది మా ఇంట్లో లేదా పద్ధతి అనేది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్న స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏ వినాయకుడిని అయితే ఆ వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో అయినంత వరకు గొప్పగా ఘనంగా చేసుకునే గొప్ప పండగ 11 రోజుల పండగ వినాయక చవితి. ప్రతిసారి వినాయకుడి యొక్క పూజా విధానము, వినాయకుడికి పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలు ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ దొరికిస్తాయి. కానీ ఈరోజు మేం మాట్లాడబోయే విషయము చాలా డిఫరెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాయకుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే. దానికోసమే ఈరోజు నా ముందున్నారు గురువు గారు అయ్యపు శ్రీకృష్ణ సుధి. చాలా గొప్పగా చెప్పారు. ఆల్రెడీ కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. నాకు నిజంగా కొన్నిటికి ఇట్లా కళ్ళు తెరుచుకున్నంత పని అయింది. కాబట్టి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి గురుగారిని పిలవడం జరిగింది. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి పూజా విధానం ఇవన్నీ అంటే ఇది తేవాలి, ఇటు పెట్టాలి, ఇట్లా చెయ్యాలి, ఇదంతా కూడా మనకి యూట్యూబ్ లో దొరికేస్తుంది. దాంట్లో అసలు లోపమే లేదా, అసలు ఎన్ని కావాలంటే అని దొరుకుతాయి. ఇది కాకుండా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, మనకు కావాల్సిన కోరిక తీరేలా మనం ఆయన్ని జ్ఞానించాలంటే ఏ విధంగా? గరిక పూజ కూడా సరిపోద్దండి. అంతేనా? దూర్వార యజ్ఞం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రం. ఇప్పుడు ఏ దేవుడు మన నుంచి వచ్చేసి షడ్రోజోపేతమైన భోజనం పెట్టండి, లాంటి 108 రకాల వంటకాలు చేసి పెట్టండి, ఇవన్నీ అడగట్లా. మనం ధ్యానంతో, భక్తితో, ఏకాగ్రంతో, మనోవాక్కాయ కర్మలు, త్రికరణాలు అంటాను కదా, మూడింటిని శుద్ధిగా పెట్టుకొని పూజ చేస్తే గరికైనా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే గరికతో గణపతిని పూజ చేస్తే, గరికే ఎందుకు చేయాలంటే ఎగ్జాక్ట్లీ అదే డౌట్ నాకు. ఇప్పుడు ఏ దేవుడికి గరికతో చేయం మనం, ఓన్లీ వినాయకుడికి మాత్రమే. అది కూడా చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఈ సమయంలో వచ్చేటువంటి అంకురాల్లో కంటిన్యూస్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. పాము మంత్రమో తేలు మంత్రమో పెట్టే గరిక పోసి గరికతో ఇట్లా రుద్దుతుంటారు. గరిచిన తేలు గరిచిన చోట ఇట్లా అంటే ఆ విషయం దిగుతుంది అంటారు. అంటే ఏదైతే ఎండ్స్ ఉన్నాయో ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందండి. ఆ ఎండ్స్ లో ఏంటంటే జీవశక్తి, ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ, ప్రసరించేటువంటి జీవశక్తి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇవాళ చూసి రేపు చూస్తే గరిక కొంచెం అంగుళం దాదాపు పెరిగి ఉంటుంది. ప్రతిరోజు కూడా దాని క్షణక్షణం, ఎందుకంటే అన్నిటికంటే ఫాస్ట్ గా పెరిగేది గరిక, వెదురు ఇలాంటివి. ఈ జాతులకు ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ గా పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే వీటితో ద్వారా మంత్రిస్తే జీవశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని అది కొంచెం తీసేయగలరు. ఇంకొకటి ఏంటంటే గణపతికి తీవ్రమైనటువంటి యుద్ధం చేసిన తర్వాత ఆయన ఆ మూషికాసుర సంహారం విపరీతమైనటువంటి శక్తి ఎనర్జీతో ఉండి బాగా ఎంతసేపటికి ఆయన యొక్క వేడి తగ్గని పరిస్థితుల్లో సిద్ధి బుద్ధి వచ్చేసి ఇద్దరు దగ్గరకు వచ్చి నిల్చున్నారు. తర్వాత కలువలు ఇచ్చారు. అయినా కూడా గరికలు కనుక ఆయనకి సమర్పిస్తే వెంటనే ఆయన యొక్క తాపం మొత్తం తగ్గి సాధారణ స్థితికి వచ్చాడు. అందువల్ల గరికలు గణపతికి సమర్పిస్తే, గణపతి గరిక విశేషం కానివ్వండి, ఏ దేవుడైనా సరే, ఇప్పుడు విష్ణువు ఉన్నాడు, తులసి దళంతో ఆయన సంతృప్తి పొందుతాడు, బెల్వదళంతో శివుడు సంతృప్తి పొందుతాడు. అందువల్ల ఎవరైనా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే ప్రకృతి ప్రసాదించిన సహజమైనటువంటివి. ఇప్పుడు మట్టి గణపతిని ఎందుకు పెట్టుకోవాలి మనం చెప్పండి? అవును, వాళ్ళ రోజునే చేస్తున్నారు. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే బయట మట్టితో ఎందుకు పెట్టాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో అయితే మళ్ళీ పొల్యూషన్, మళ్ళీ ప్రకృతిని పాడు చేస్తున్నాం మనము, కాబట్టి మట్టితో పెట్టుకోవాలంటున్నారు. మీరేమంటారు? దేనికైనా సరే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు పరిపూర్ణమైనటువంటి రూపం మట్టికే ఉంది. అందుకనే భగవంతుడైనా సరే నేను అని నిరూపించుకోవాలంటే భూమి మీదకి రావాల్సిందే. అందుకనే అవతారాలు ఎత్తాడు ఆయన. ఎవరైనా సరే, ఇప్పుడు శివరాత్రి ఉందండి, శివరాత్రి సహజంగా వచ్చేసి మకర రాశిలో శ్రవణ నక్షత్రంతోనే వస్తుంది. దుర్గాదేవికి అమ్మవారికి మనం పూజ చేస్తున్నాం. నవరాత్రుల్లో దసరా అనేది చివరి రోజు శ్రవణాంత నక్షత్రంతోనే వస్తుంది. అలానే కుమారస్వామి ఆయన దేవతల సేనా నాయకుడిగా అయింది కూడా ఈ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజునే. స్థితి కారకమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం. స్థితి కారకుడు విష్ణువు. అంటే స్థితిని నిరూపించుకోవాలంటే అందుకని విష్ణువు పత్ని కింద భూమిని కూడా చెప్తారు. విష్ణువుకి ధర్మపత్ని ఎవరంటే శ్రీదేవి, భూదేవి అంటున్నాం కదా. శ్రీదేవి కింద లక్ష్మీదేవిని, భూదేవి కింద భూమాతని చెప్తున్నారు. ఏదైనా ఉపద్రవం వచ్చినా ఆమె వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గర అంటే విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకొని రాక్షసుడు బాధ ఎక్కువైంది, ఆ బాధ మాకు తగ్గించమని అడిగితే ఆయన వచ్చేసేసి అవతారం దాల్చి తాగిస్తున్నాడు. ఇలా భూమికి పంచతత్వాలు ఉన్నాయి. ఇప్పుడు పంచభూతాల్లో పృథివీ, యాపస్తేజో, వాయురాకాశాది. పృథివీ తర్వాత నీళ్లు,
నీళ్ళ ద్వారా ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ. Hmm. అంటే మన దగ్గర ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, శివుడికి అభిషేకం చేస్తే ఆ ఎనర్జీ మన నెగిటివ్ ఎనర్జీ శివుడికి వెళ్ళి శివుడి నుంచి పాజిటివ్ ఎనర్జీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల అది అగ్ని ఏంటంటే మనం ఇచ్చేది తీసుకెళ్లి దేవతలకు అందించగలిగిన శక్తి. తేజం, వాయువు అక్కడి నుంచి ప్రాణశక్తి మొత్తం ప్రసరించడం, ప్రాణశక్తి వాయు స్వరూపం. ఆకాశం శూన్యము, అదే దైవతాస్థానం, అదే అన్ని ఉన్న స్థానం, ఏమీ లేదు, అన్ని ఉన్నాయి ఆకాశంలో. ఈ పంచభూతాల్లో శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఒక్కొక్క దానికి వచ్చేసరికి ఒక్కొక్క రూపం తగ్గిపోతూ ఉంటుంది. పంచతత్వాలు పరిపూర్ణంగా ఉండేది భూమిలో. అవును. అందువల్ల మట్టి విగ్రహానికి శక్తి ఎక్కువ. అంటే ఈ లెక్కన బంగారంతో విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా రాని ఫలితం మట్టితో చేసుకుంటేనే వస్తుంది. శివలింగం అయినా సరే పార్థివలింగానికి పూజ ఫలితం ఎక్కువ మట్టితో. మరి దేవాలయానికి వెళ్ళండి, ఉత్సవ విగ్రహాలు లోహాలతో ఉంటాయి, మూల విరాట్ రాతిశిలే ఉంటది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం గురుగారు, అంటే దీంతో మట్టికున్న బలం ఏంటి, మట్టికున్న శక్తి ఏంటి అన్న విషయం అర్థమైంది. మట్టితో దేవుణ్ణి చేసుకుంటే పూజ చేస్తే మనకి ఫలితం చాలా ఉంటది. అయితే మన శాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే చాలా మందికి పాపం ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయక చవితి చేసుకుంటారు. ఈ రోజుల్లో అంటే డిజిటల్ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఒకటి ఏదో ఫోన్లో యూట్యూబ్లో పెట్టేసుకుంటారు, అందులో పంతులు గారు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరింటికి పంతులు గారు రాకపోయినా వాళ్ళు వింటూ చేసేస్తూ ఉంటారు. దాంట్లో ఎన్నో ఆటబోట్లు కరెక్ట్గా చేసుకోలేకపోవడం, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి అలవాటు లేని పని, ప్రతిరోజు ఇంత పూజా క్రియ చేయరు కాబట్టి సో వాళ్ళకి అలవాటు లేని పని. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్లో చాలా సింపుల్గా దేవుడిని ఏ విధంగా పూజించాలనే విషయం చెప్తున్నారు కాబట్టి గరిక అనేది ఎంత ఇంపార్టెంటో, మట్టితో విగ్రహం చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఈ మట్టి వినాయకుడిలోకి వినాయకుడు వచ్చి కూర్చొని, అంటే ఆ విష్ణుమూర్తి వచ్చి కూర్చొని నీ పూజను అందుకోవాలంటే ఏం చెయ్యాలి? భావం ఉంటే చాలు. ఇప్పుడు మంత్రం చెప్తేనేనా? మంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఆర్ష మంత్రాలు ఉన్నాయి, వైదిక మంత్రాలు ఉన్నాయి, శాబర మంత్రాలు ఉన్నాయి. ఎవరో అడవుల్లో కోయ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మన మంత్రాలు చెబుతారు, శాబర మంత్రాలు అంటాం వాటిని. ఆ మంత్రాలతో చేస్తుంటారు, అవి కూడా ఫలిస్తాయి. ఎందుకు ఫలించు? ఇప్పుడు భావన ఉపనిషత్తులు అమ్మవారు ఏం చెబుతుంది? భావన మాత్రమే సంతుష్ట అయ్యేది. నీలో భావన ఉంటే నేను సంతృప్తి పడతానండి. నువ్వు గణపతిని వచ్చి కూర్చున్నాడు, నీ మనస్ఫూర్తిగా అనుకో, గణపతిని కూర్చోబెట్టగలిగాను ఆ స్థానంలో, ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకుని స్వస్తికం వేసి మట్టి వినాయకుడిని పెట్టి దాని మీద నువ్వు చేత మనస్ఫూర్తిగా అనుకో ఈ విగ్రహంలో గణపతి ఉన్నాడని, ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడు. ఎక్కడా ఉండడు అని సర్వత్రా ఉన్నాడు, ఈ దగ్గర ఎందుకు ఉండడు? అంతా ఉన్నాడు భగవంతుడు, అనంతంలో ప్రతి చోట ఉన్నాడు. నీ దగ్గర ఎందుకు లేడనుకుంటున్నావు నువ్వు? నీ మనస్సులో ఇక్కడ లేడేమనే సంకోచం ఉంటే భగవంతుడు అక్కడ ఉండట్లేదు. నీ మనస్ఫూర్తిగా భగవంతుడు అక్కడ ఉన్నాడనేటువంటిది నీకు పూర్తిగా నిర్దిష్టంగా అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ స్థలంలో ఉంటాడు, ఆ విగ్రహంలో ఉంటాడు. నేను భగవంతుడు దీని మీద ఆవాహన చేశాను, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇవన్నీ పూజలో వచ్చేవి. షోడశోపచార పూజలు ఎందుకు అవసరం అండి? ఆవాహనం ఎక్కడ జరగాలి? విగ్రహంలోనా నీలోనా? ఆఫ్ కోర్స్ నాలో. మీలో ఆవాహన జరిగితే భగవంతుడు అప్పుడు నువ్వు దైవంగా మారతావు. ఎందుకంటే అంతకు ముందు రోజుల్లో దైవం వేరు. ఇప్పుడు కలియుగంలో ఏమైందంటే ఒకే మనిషిలో దైవం రాక్షసులు వచ్చి కూర్చున్నారు, సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి. ఇదైతే నిజమండి. ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ కృతయుగం ఉంది. కృతయుగంలో దేవతలందరూ ఊర్ధ్వలోకాల్లో ఉండేవారు, రాక్షసులందరూ పాతాళంలో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా అవసరం వస్తే భగవంతుడు అవతల పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తిను ఇంకోటి సంహరించి వచ్చి లేదంటే వాళ్ళని పాతాళం దాంట్లో అక్కడ స్థిరపరిచి భూమి మీదకి రాకుండా జాగ్రత్త చేసి వచ్చేవాళ్ళు. అలా అయిపోయేది. రెండోది త్రేతాయుగం. భూమి మీదకి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, రాక్షసులా వచ్చారు భూమి మీదకి రావణాసురుడు రూపంలో లంకను రాజ్యం చేసుకుని. ఆయన విష్ణుమూర్తి కూడా తను రామావతారం రూపంలో రావాల్సి వచ్చింది, పరశురాముడు గాని రాముడు గాని. త్రేతాయుగం. ద్వాపర యుగానికి వచ్చారు, ఒక్కొక్క వాళ్ళు బంధువులు అయిపోయారు. కృష్ణుడు మేనమామే కంసుడు, అందరూ బంధువులు అయిపోయారు. కలియుగానికి వచ్చారు, బంధువులు కాదు, ఒక మనిషిలోనే ఇద్దరు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. బాగా చెప్పారు. నిజంగా యథార్థం కూడా అదే. నిజం. ఒక మనిషి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆలోచిస్తే ఎంత పాజిటివ్గా ఉంటారో, ఒక టైంలో కొంతమంది మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ గా మీలో రాక్షసుడు వచ్చేస్తాడు, మీలో కానీ నాలో కానీ ఎవరిలో అయినా సరే. ఎందుకంటే వాళ్ళు ఏదో గతంలో చేసిన పనో లేదంటే వాళ్ళ వల్ల పొందిన మనం ఇబ్బంది ఏదో గుర్తొచ్చింది అనుకోండి, మనలో రాక్షసుడు ఆటోమేటిక్ గా బయటకు వస్తున్నాడు. దానికి ఫలితంగానే చాలా మంది ఒక డైలాగ్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఏమని అంటే, ఇంకో నేను చాలా మంచిదాన్ని కానీ నాకు కానీ తిక్క రేగిందో అని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడే అర్థమైపోతుంది అనమాట. ప్రతి ఒక్క మనిషిలో మీరు అన్నట్టుగా అటు దైవ స్వరూపంతో పాటు రాక్షస రూపం కూడా ఉంది అని. తిక్క రెండు ఉన్నాయి. నిజం, కరెక్ట్ చెప్పారు మీరు. సో మరి ఈ విధంగా ఆలోచిస్తే మనస్ఫూర్తిగా దేవుడు నా ముందొచ్చి కూర్చున్నారు, ఆయనకి నేను పూజించాలి, నేను మనస్ఫూర్తిగా నా యొక్క ఏదైతే ఇచ్చ
దాంట్లో ధర్మబద్ధంగా మనం కోరుకునే కోరిక ఉంటే దాన్ని ఆయన ముందు ఒక పిటిషన్ పెట్టుకుంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడన్న ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్. ఇది దేవుడికి మధ్య మనకి ఇద్దరికి మధ్యలో జరిగేది. అవును. కానీ నిజంగా ఈ రోజు నాకు ఒక సంపూర్ణమైన వినాయక చవితి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా వినాయక చవితి చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. పిల్లల్ని కూర్చోబెట్టి బుక్కులకు కూడా బొట్లు పెట్టి అక్కడ పెట్టి అదేదో బుక్కుల్లో అక్కడ పెడితే చదువు వచ్చేస్తుంది అన్న రేంజ్లో పూజలు చేసినాం. కానీ నిజంగా వినాయక చవితి అంటే ఏంటి, వినాయకుడు ఏంటి, ఆ పవర్ ఏంటి, అది మనలో నింపుకోవడమే వినాయక చవితి రోజు మనం చేయాల్సిన పని అన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పినరు. చాలా సంతోషం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నిజంగా చాలా సంతోషం వేసింది నాకు కూడా. మీ అందరికి కూడా నాకు తెలిసి సంతృప్తి చెందుతారు ఫస్ట్ ఈ విషయాలు అన్నిన తర్వాత. సో డెఫినెట్గా ఇది పాటించగలిగితే, మనం ఇట్లా ఈ విధంగా చేయగలిగితే మనం గెలిచినట్టే. అంతే. గురుగారు చాలా సంతోషం మీరు వచ్చినందుకు, చాలా విషయాలని చాలా డీటెయిల్గా చెప్పినందుకు. ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో చర్చలు మన ఇద్దరి మధ్యలో ఇంకా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి దాని గురించి ఒక సమాధానం దొరుకుతుంది. మళ్ళీ మళ్ళీ మీరు రావాల్సిందే మా స్టూడియోకి. ఇంకా ఎన్నో విషయాలపైన, ఎన్నో మనకున్న డౌట్ల పైన మీరు ఇలాంటి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పనిసరిగా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.